స్మెల్ చూసి గట్టిగా వచ్చేస్తుంది. బయటకు వస్తా అని చెప్పి నేను దాన్ని తీసుకొని వస్తున్నా, పైకి తీసుకెళ్తున్నా, మంచిగా ఉంటుంది. Chinnu is not even looking at her. Tesla is also not even caring about her. She doesn't even feed Tesla తెలుసా అసలు. ఆ టైనీ వెళ్ళిపోయినప్పుడే ఇంకా అన్నీ వెళ్ళిపోయాయి. చాలా సింపుల్ యాజ్ ఇట్ ఈస్. చెప్పాడు టైనీ స్టోరీ వీళ్ళందరికీ. She's been doing so much shit. She tried to contact so many. నాకు సాయికి ఏం చెప్పింది తెలుసా, నేనంటే సాయి ఫోన్ పగిలింది గుర్తుందా, పగిలిన ఫోన్ కూడా పెట్టుకుంది అక్కడే ఇంట్లోనే కదా పెట్టుకుంది గుర్తుందా, సాయిది కూడా ఫోన్ పగిలింది గుర్తుందా, మనం అడిగినాం. ఆ ఫోన్ నేనే తీసుకెళ్ళిపోయినా అని చెప్పింది తెలుసా సాయికి. రిపేర్ చేపించింది ఆ ఫోన్. యా నా బ్యాగ్ కోసం వెళ్ళాను నేను. దాని తర్వాత 2-3 days ఉండే. I went to meet Uday. Since that day she started behaving stupid. ఉదయ్తో మాట్లాడకు నువ్వు, ఉదయ్ అట్లా అంటాడు మళ్ళీ స్టార్ట్ చేసింది ఫస్ట్ నుంచి. షీ క్రియేటెడ్ సో మచ్ డ్రామా. I am nowhere in a place where I can think about all of this stuff in the first place, because I went through my spiritual awakening very recently on December 27th, and after that I'm able to create my own reality. So I will not even know if you guys understand what I just spoke. There is no point for me to if something comes out of my mouth, it's only going to be the truth. Yes, that's whatever the police ask, I will only talk truth, because even if I hide something, try to talk anything else, it will affect my body. Yes, it is showing on my body very clearly, and nenadi cheppalenu kuda. All I can speak is just the truth. Yes. And I don't know what you guys are expecting me to talk, and if there is another way, like you try to help her understand, not in a settled manner but in a different way. No police, nobody. అదే మేము చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు. ఫస్ట్ అందరం వెళ్ళి కూర్చొని తనకి మాట్లాడితే హౌ విల్ షీ రియాక్ట్. వీఆర్ నాట్ అండర్స్టాండింగ్. లైక్ ఏమనుకుంటారు చెర్రీ మళ్ళీ, నో మీ అందరు ఒకటై నాతో ఆడుకుంటున్నారు అని అంటది. అలా కదమ్మా, నేనైతే అలా చేయను. నేనైతే జాగ్రత్తగా కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి నోరు ఒక్కటే ఓపెన్ చేసి ఇప్పుడు మాట్లాడు అని చెప్తా. నోరు ఒక్కటి చాలు చెర్రీ ఆమెకి. దట్ ఇస్ నోరు ఓపెన్ చేసి ఎన్ని కావాలా అని అన్ని డ్రగ్స్ వేసి ఇప్పుడు మాట్లాడు అని చెప్పి వదిలేస్తా. I feel much better after coming out of that place, Cherry. I'm not doing any. I'm very peaceful. I'm not doing any drugs. I'm only smoking up. That too, అప్పుడప్పుడు. ఆవిడ చేసిన ఇంటెన్సిటీ చూస్తూ ఉంటే చాలా భయం వేస్తూ ఉండేది. చెర్రీ, యు నో వాట్, నాకు ఇప్పటికి కూడా ఎఫెక్ట్స్ ఉన్నాయి తెలుసా. ఐఎమ్ అనేబుల్ టు స్లీప్ నైట్స్. నిద్ర రావట్లేదు నాకు. ప్రతిరోజు కూర్చొని చెయ్యి అట్ అ పాయింట్. ఐ టోల్డ్ అట్ అ పాయింట్ నాకు నేనైతే దేనికి భయపడలేదు. నేను మొన్న ఆమెకి ఎట్లా ఇచ్చి పడేసినా తెలుసా నేను. ఐ జస్ట్ టోల్డ్ హర్, అన్విక, గెట్ అ లైఫ్, గో ఫక్ యువర్ సెల్ఫ్ ఇఫ్ నాట్ అని చెప్పా. దిస్ ఈస్ వాట్ ది లాస్ట్ వర్డ్ ఐ స్పోక్ టు హర్. I did not even call Akka. I said Anvika. I lost it, Cherry. See, ఒక పర్సన్ నేను నీకు చెప్పాను గుర్తుందా, మేబీ వీ షుడ్ థింక్ ఫ్రమ్ సాయి సైడ్ అని నీకు చెప్తుండే గుర్తుందా? రిమెంబర్? I still don't believe that guy or trust that guy because I still have that fear in me. Don't see. Although I didn't do anything, that is the way she portrayed about him. Yes. And her voice kuda alane untadi kabatti నాకు ఇప్పటికీ భయమే. You know how that guy has become. The major thing, అసలు ఇక్కడ మెయిన్ థింగ్ why we are all scared, why I am not scared but why those people are scared is she has the videos of the girls. ఆ గర్ల్స్కి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఇప్పుడు తను. వాళ్ళ ఇంట్లో మెసేజ్ చేస్తా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వీడియోస్ పంపిస్తా అని చెప్పి బెదిరిస్తుంది. షీ's blackmailing. She messaged that those girls also. What will happen? What will happen, you tell me? Cherry, those videos are
they are nude in those videos. Okay, so what will happen if these people have taken a video? That means some or the other way they had a proof of it, right? They did not forget their bodies, or they did not forget the senses to understand or not to record them. It is the karma, it is the consequences of their They action. both have the mutual understanding. Who took the video? That girl, she has been in relationship with him since 6 years. Whenever it is captured more than you realize into something else and you're keeping it there, it is no more in your hands. Yeah, It is clouds. that is true. That is true. But see, every person, they have different kinds of desires. Okay, so I'm just understanding that, and doing this, keeping those and blackmailing him to marry her is what extent you try to understand. And Why does she want to marry him? she wants to marry him. She's blackmailing him. Why does she want to marry him? That's what she's been doing. Yeah. There should be a specific reason కదా, ఏదో ఒకటి ఉంటది కదా. ఇగో బేసిక్గా షీ సా మనీ. నేను నీకు ఆ రోజు చెప్పాను కదా, ఆ రోజు మనకు గుర్తుందా, మనకి కాల్స్ లో మాట్లాడుతుండే. Money. Did you say money? He has got money. Wait, let me connect a few dots. Hold on there. Does anybody ఎవరినైనా అడుగుతాను బ్యాక్గ్రౌండ్ తెలుసేమో అని? ఎవరినైనా? Tell it, no. అప్పుడు నా కాలేజ్ టైంలోని ఎప్పుడైతే హైదరాబాద్ కి తీసుకొచ్చిందో 1 వీక్ ఇక్కడే ఉంచింది ఫిల్మ్ నగర్ లోని. దాని తర్వాత వాళ్ళ మమ్మీ డాడీ వచ్చారు ఓమ్నీలో. సో దే యూస్ టు హ్యావ్ కిరాణా షాప్. ఓకే. అండ్ వాళ్ళు ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి తన్ని మాస్టర్స్ కి షీస్ అ ప్రాపర్ గోల్డ్ డిగ్గర్. బికాస్ ఒక అన్న ఉండేవాడు, నీకు తెలియదు, నారాయణ అన్న అని, వేర్ ఐ కాల్ హిమ్ మా అమ్మ, నీకు తెలియదు. ఆయన ఎంత చిరాకు, హీ యూస్ టు గివ్ ప్రాణం ఫర్ హర్. అంత చిట్టి చెల్లెలా చూసుకునేవాళ్ళు. ఎప్పుడు చిరాకు పడుతూ ఉంటది ఆయన పైన. బట్ ఏదైనా హెల్ప్ కావాలి, ట్రిప్స్ కి వెళ్ళాలి, ఎందుకంటే తను నన్ను ఎక్కడైతే తీసుకెళ్ళిందో హైదరాబాద్ కి, దాని తర్వాత 1 year తర్వాత నాకు మ్యారేజ్ చేశారు. దాని తర్వాత తనకి నాకు సెపరేషన్ అయింది హైదరాబాద్ వచ్చిన తర్వాత. సో దెర్ వాజ్ అ గ్యాప్ ఇన్ బిట్వీన్. నేను ఆ అమ్మాయితో మాట్లాడడం మానేశాను. ఓకే, అది గ్యాప్ వచ్చినప్పుడు నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చాను కదా, టిఫిన్ తింటున్నప్పుడు షీ సా మీ ఆన్ ద రోడ్. అప్పుడు ఐ వాజ్ డూయింగ్ మై ఓన్ జాబ్. యా, యు టోల్డ్ మీ దిస్. I was doing my job and she told me that ఒక ముక్కు ఉంది, ఆ ముక్కు తీర్చుకోవడానికి నువ్వు కంపల్సరీ నాతో పాటు రావాలి, నీతో వెళ్తా. నేను అనుకున్నాను, నా హెల్త్ బాగోట్లేదు అది ఇది అని చెప్పింది. సో నీ ఫ్యామిలీ ఏదైతే నేను నీ దగ్గర నుంచి దూరం చేశానో, ఐ విల్ ప్రొవైడ్ యూ దట్ ఫ్యామిలీ. అప్పటి నుంచి దెన్ ఐ కాల్డ్ హర్ అమ్మ. I know this, you told me. And that point she used to go often to trips, be whatever trips. సో ఆ ట్రిప్స్ లోనే ఆ అన్న అప్పుడే నాకు తెలుసు ఆ మామ అనే అతను. సో ఎంత వెక్స్ అయిపోయాడంటే అట్ 1 point he gave up. ఆయన హీరో అంటే చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారు. లైక్ విజయవాడ వాళ్ళు ఎలా ఉంటారు, లైక్ ఓకే హీరో అంటే ఒక మంచి ఇది అది ఉంటది కదా, ఫుల్ స్వీట్స్ తీసుకొచ్చి హీ యూస్ టు ట్రీట్ హర్ లైక్ సొంత చెల్లిని కన్నా ఎక్కువగా చూసుకున్నది. కాకపోతే ఎప్పుడు మనీ కోసమే యూజ్ చేసుకున్నది. అంటే ఎలా అడగాల వద్దా అంటూ చెప్తూ అలా చేస్తూ ఇవన్నీ చేసేది. కనెక్ట్ చేసుకుంటే బికాస్ షీ కేమ్ ఫ్రమ్ ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హర్, రైట్? షీ కేమ్ ఫ్రమ్ అ వెరీ డిఫరెంట్ ఫ్యామిలీ. అండ్ నా ఇంతకు ముందు నేను ఇంటికి వచ్చినప్పుడు కూడా నాన్న వేరే వాళ్ళతో వెళ్ళిపోతున్నారు, ఈ ఆస్తంతా నా పేరు మీద ఎలా రాయించుకోవాలి. ఉదయ్ మాట్లాడాడు, ఉదయ్ ఇంకా చింటూ బ్రో ఇద్దరు. అప్పుడు నువ్వు లేకపోతే ఇంకో అమ్మాయి సన్నటిగా ఉంటది, ఇషిక, కార్తిక్. ఈ కాన్వర్సేషన్స్ అప్పుడు అవుతూ ఉండేవి. సో షీ కేమ్ ఫ్రమ్ నోవేర్, షీ హ్యాడ్ సంథింగ్. ఒక హీరో ఫస్ట్ షీ వాజ్ అ లవర్ ఆఫ్ హీరోస్ అసిస్టెంట్ మధు.
And then I don't know what happened because I was here and Madhu దగ్గర నుంచి వెళ్ళిపోయి then I found her with Raj Tarun. మధు అంటే మనకి ఒక రోజు వరుణ్ సందేశ్ వాళ్ళ డ్రైవర్ పోకర్ ఆడతాడు, పైకి వచ్చి చెప్పులు ఇప్పేసి ఆడ కూర్చుంటాడు, గలీజ్ చేస్తాడు. డ్రైవర్ కాదు, వరుణ్ సందేశ్ అసిస్టెంట్ ఆయన మధు. యా, షీ వాస్ విత్ హిమ్. యా, సో ఫస్ట్ నాకు పరిచయం, అసలు నాకు అమ్మాయి ఎలా పరిచయమో తెలుసా? నాకు ఇంటర్మీడియట్ లో నా చర్చ్ మేట్ నన్ను ప్రపోజ్ చేస్తే నేను ఆ అబ్బాయికి ఏం చెప్పానంటే, అప్పుడే దానికన్నా ఫస్ట్ ఒక మూవీ ఉంది, హ్యాపీ డేస్ మూవీ వస్తే నేను ఏదో ఆడుకుంటూ అబ్బాయికి అడిగా అనమాట, నాకు హీరో ఇష్టం, నాకు హీరో చేత మాట్లాడిపించావా అని. ఆ అబ్బాయి కొన్ని డేస్ కి మాయమైపోయి దాని తర్వాత ఒక రోజు మళ్ళీ వచ్చి ఒక స్లిప్ ఇచ్చాడు. ఆ స్లిప్ లో ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ కి కాల్ చేయి, ఇందులో ఉంటారు, ఇది అసిస్టెంట్ వాళ్ళ నంబర్, దట్ ఈస్ మధుస్ నంబర్. That's how I got in touch with him. He made me speak to Varun Sandesh just for a second and then he took over the phone. సో వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఏం మాట్లాడతారు అనేది ఈ అబ్బాయి నాకు ఆల్రెడీ చెప్పాడు. సో నేను ఎగ్జైట్మెంట్ లోని నా ఫ్రెండ్స్ కి చెప్తే, సో ఈ అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పి, ఆ గర్ల్ ఫ్రెండ్ పేరు లావణ్య అని చెప్పి, ఆ అమ్మాయి వైజాగ్ కి ఫస్ట్ ఆ టైంలో అంటే నా ఇంటర్ అయిపోయిన 1 year కి, అంటే జనరల్లీ బీటెక్ చేస్తాం కదా, ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ అమ్మాయి వైజాగ్ కి ఎవరికి చెప్పకుండా వచ్చిందే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవడానికి. ఆ టైంలో నాకే అప్పుడు షాక్ అయింది, అందుకనే నేను నా ఫ్రెండ్ ని తీసుకెళ్ళాను అనమాట. కాదు మెయిన్ డౌట్ ఏంటి తెలుసా ఇక్కడ, యు నో వాట్, షీఈ్ నాట్ ప్రెగ్నెంట్ ఓన్లీ అంట. మళ్ళీ అదే కదా చెప్పింది, మన ఇద్దరికి ఆ డౌట్ వచ్చింది కదా. ఇది ఫస్ట్ నుంచి అవుతున్నదే నాకు ఇంకేం చెప్పాలో తెలియదు. Is this person wealthier than Nana? Yeah, very much, so much. ఎందుకంటే నేను ఒకటి చెప్పాలా, రాజ్ తరుణ్ వాళ్ళ మమ్మీ డాడీ మణికొండలో ఉన్నప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ మమ్మీ డాడీ ఇంటికి వచ్చి చాలా నీట్ గా ఇద్దరికి పెళ్లి చేస్తామమ్మా, నాన్నకు కూడా ఇంట్రెస్ట్ ఉండే, కానీ ఈ అమ్మాయి మాత్రం ఇంట్రెస్ట్ లేదు, దానికి గొడవలు చేసి వాళ్ళపైన వీళ్ళకి చెప్పి వీళ్ళపైన వాళ్ళకి చెప్పి మొత్తం ఆ సంబంధాలనే విడగొట్టేశారు. డిఫరెంట్ ప్లాన్ అన్నది నాకు తెలియదు, బట్ ఇఫ్ that is the case, then you guys found it. What is the reason? That's for money. Because I am telling it is all for money only, Cherry. Because ఎందుకంటే నీకు గుర్తుందా, సాయి గుంటూరుకి వెళ్ళినప్పుడు వీడియో కాల్ చేస్తే మనకు చెప్పింది, సాయి వాళ్ళ ఇల్లు చూడు ఎంత పెద్దగా ఉందో, ఎంత రిచ్ ఉందో, ఐఫోన్ విషయంలో ఎంత గోల చేసింది. రిచ్చే కదా, ఇవ్వడానికి ఏంటి అనుకుంటా. అవును, కానీ ఆ అమ్మాయి అన్నది కదా, అదేదో వాళ్ళు చేసే ఫండ్స్ ఏవో సంథింగ్, నాకు కూడా క్లియర్ గా తెలియదు, వాళ్ళు ఏదో సాయిబాబా సంథింగ్ ఏదో ఉంటుంది, చాలా డిఫరెంట్ గా. దట్ ఈస్ నాట్ ది థింగ్. సో బేసిక్ గా కంపెనీకి వస్తుంది, దట్ నాట్ అబౌట్ దట్ అట్ ఆల్. వీళ్ళకి ఎప్పటి నుంచో ల్యాండ్స్ అవన్నీ ఉన్నాయి, నాట్ మనీ. ఈవెన్ దే హ్యావ్ మనీ, దే ఆర్ వెల్ సెటిల్డ్, దర్ ఫ్యామిలీస్ ఎడ్యుకేటెడ్. సో వాట్ ఈస్ యువర్ ప్లాన్? ఫస్ట్ అయితే నాకు అందరం పోయి కూర్చోబెట్టి మాట్లాడదామనే ఉంది ఇప్పుడు కూడా. ఇంకా ఐ డోంట్ నో, డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ Nana into this with a very clear picture. You know what Tarun Anna told? సాయి నేను కొట్టాను బ్రో అని చెప్పి కాల్ చేశాడు తరుణ్ అన్నకి. కొట్టి ఫోన్ గుంజుకొని వచ్చానని కాల్ చేస్తే ఇంకా వేయాల్సింది బ్రో కొన్ని దెబ్బలు అని అన్నాడు అంట తరుణ్ అన్న. ఓకే, అంటే అన్నారు తరుణ్ అన్న ఇస్ యు నో హౌ హీ ఇస్ డూయింగ్. యాక్చువల్లీ నన్ను అడిగితే ఐ ఆల్వేస్ ఫీల్ దట్ అతనిది కూడా ఏదో ఈవిడ దగ్గర ఉంది. దట్ ఈస్ ద థింగ్ చెర్రీ, అదే మొత్తం. ఆమె అంట తరుణాన్ని బ్లాక్మెయిల్ చేస్తుందంట. వరుణ్ మనకు గుర్తుందా వితిక గురించి చెప్పింది బ్యాడ్ గా, వితిక వరుణ్ సందేశ్ వాళ్ళ వైఫ్ గురించి. నువ్వు లేవేమో అప్పుడు. సో బేసిక్గా నాకు చెప్పింది వరుణ్ సందేశ్ వాళ్ళ వైఫ్ గురించి, ఆమె వీడియోలు ఉన్నాయి చూస్తావా అది ఇదే అని అడిగింది. నేను చూడాను అక్క, నాకు అవసరం లేదని చెప్పిన. సో షీ వాజ్ బ్లాక్మెయిలింగ్ తరుణ్ అన్న అంట. నేను ఆ వీడియో చూపిస్తా వరుణ్కి, అమ్మాయిది. తరుణ్ ఏమో వాళ్ళ కాపురం కూల్చకే పాపం అని చెప్పి. So he can do anything. What about her father?
ఐశ్వర్య వాళ్ళ డాడీ సాయి బ్రో ఫోన్ తీసుకొని వచ్చేసాడంట. ఇలా తీసుకొని వచ్చేసాక వాళ్ళ డాడీ అంట, మా అమ్మాయి ఫోన్లు ఏవో ఉన్నాయంట కదా నాన్న, ఇచ్చేసే బాబు, ఏంట్రా టార్చర్ చేస్తుంది ఇంట్లో, ఇప్పుడు తెప్పి అంటుందంట వాళ్ళ డాడీని. ఇలా అయితే మీరు నా దగ్గర నుంచి మీకు ఏం హెల్ప్ కాలేదు? జస్ట్ ది ట్రూత్ చెర్రీ. వెన్ టైమ్ కమ్స్ యూ హ్యావ్ టు కమ్ అండ్ టెల్ ది ట్రూత్. యా అవును అంతే, దట్స్ ఆల్. నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్. తన ఫ్రెండ్ కన్ఫెస్ చేయని కూడా చెప్పట్లేదు, అది పెంట నాకు తెలుసు. ఐ నో. యా దట్స్ ఆల్. చూడ ప్రామిస్. నన్ను ఎన్నిసార్లు ఏమని తెలుసా, చిన్ను నాకు అర్థం కాదు. ఏ నోర్మోయిరా, నన్ను ఏమని తెలుసా, నేను చిన్నుతో ఉంటుండే కదా, నువ్వు వెళ్ళిపోయాక నేను మళ్ళీ వెళ్ళాను కదా, నన్ను ఏమని తెలుసా, నువ్వు కావాలని వచ్చావు కదా, చిన్నుని చెరికి ఇవ్వాలని వచ్చావు కదా నువ్వు అని అంటుంది నన్ను. అమ్మ ఒక పాయింట్ లో నేను ఉరుక్కొని దాన్ని ఎత్తుకొని వచ్చేద్దాం అనుకున్నా. నేను అక్కడి నుంచి వచ్చేసింది ఎందుకంటే తను లాగి పెట్టి చిన్న ఒకటి కొట్టిందంట. ఇంకా నేనుంటే అక్కడ అలానే రియాలిటీ ఏంటి, మైండ్ గేమ్ ఏంటి, ఎంత కన్ఫ్యూజ్ చేస్తుంది. ప్రతిసారి మన దగ్గర నుంచి ఏదో ఒక రెస్పాన్స్ కావాలి, ఏదో ఒక రెస్పాన్స్ కావాలి అంటే షీ వాంట్స్ టు రియాక్ట్ టు ద సిచ్యువేషన్. తను ఎలా అంటే అలా చెర్రి. మళ్ళీ ఒకసారేమో సాయి వద్దంటది, ఒకసారేమో సాయి కావాలి అంటది. దానికి తగ్గట్టు మనం ఉండాలంటే ఎలా చెర్రి ప్రతిసారి? ఈ అబ్బాయికి ఇలా కాకుండా ఉండాలి అన్న దాని గురించి అయితే నేను హెల్ప్ చేయడానికి చెప్పలేను. నాట్ ఓన్లీ అమ్మాయి వేరే ఇంకొకరితో ఇక్కడ చేయకూడదు. That is what is the main thing. See Cherry, I lost so much time because of her. I lost my time. దాంట్లో నా తప్పు కూడా ఉంది, నేను ఒప్పుకుంటా. It's my mistake being there for so much time. I accept it. But the way she portrayed it in my mind as if she's really in a problem, she needs somebody, I was taking care of her. That's exactly how she took me into her house kada. I quit my job and I started doing household works, taking care of my brothers and sisters. Panival lenappudu for straight 2 months or 3 months we used to do that. But at least appudaina vaalla paina prema unde, adi ran potu unde. Potundi like literally I'm sleeping on the same bed, you're doing everything next to me and you're thinking that I don't know just because I'm drunk. I was in a sorrow, I drank. Yes, I understand, but that doesn't mean that you do everything in front of me and you say no, nothing has happened. I'm not a kid. She's not a musician too. That is what ఇప్పుడు అందరికీ అర్థమైంది. You know what she did? నిన్ను నన్ను మాట్లాడకుండా, నేను ఇంకా సాయి మాట్లాడకుండా, మనం సాయితో మాట్లాడకుండా మేనేజ్ చేసింది మనుషులని. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్టోరీ చెప్పి. దట్స్ వాట్ షీ డిడ్. స్టార్టింగ్ ఎలా ఉండదంటే ఏదైనా వీడ్ స్టార్టింగ్ అక్కడే తన దగ్గర అన్ని వచ్చినాయి. సో ఆ వీడ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో వాళ్ళ ఇంట్లో కొంచెం ఉన్నా కూడా నాన్న మూవీది కదా, సెలబ్రిటీది కదా, బయట ఎక్కడ తెలియదు. అసలు తను ఎప్పుడు తనతో పాటు బయట ఎవరైనా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయితే ఎలా ఉంటారు, బయట తిరగాలనుకుంటారు, పోనీ అంత రికగ్నైజ్ అయిపోతున్నారు అని అనుకుంటే బయట వేరే దేశంకి అయినా వెళ్తారు కదా. She never wanted to do any of those things. She wanted a different identity and she created a different identity for herself. I don't know how we can stop that. నాకైతే మెంటల్ హాస్పిటల్ వేస్తే మంచిగా పనిచేస్తుందేమో అనిపిస్తుంది. మేము కూడా అదే అనుకున్నాం. అంతే.
కానీ దీనికి మనకి గార్డియన్ సపోర్ట్ కావాలి కదా, వాళ్ళ మదర్ ఫాదర్ సపోర్ట్ కావాలి కదా. రీహాబిలేషన్ లోకి వేద్దాం అనుకున్నాం చెర్రీ. వాళ్ళకే పిచ్చెక్కిస్తుంది. ఒక అబ్బాయిని చదువుకోవడం మానిపించేసి ఇంట్లో పెట్టుకుని కూర్చోబెట్టుకుని అదైతాడు ఇదైతాడు తనే అంటది. ఫుడ్ పెట్టడానికి ఆవిడే చాలా అన్ని మాటలు. నీకు తెలుసా ఇక్కడ సాయికి ఏమని చెప్పిందంట తెలుసా? తరుణ్ నా తమ్ముడు అని చెప్పిందంట సాయి అన్నకి. స్టార్టింగ్ లో అందరికి అదే చెప్పింది. తమ్ముడు అని ఎట్లా చెప్పుకుంటది చెర్రీ? బాయ్ ఫ్రెండ్స్ కి అదే చెప్పింది. తన బాయ్ ఫ్రెండ్స్ కి అదే చెప్పింది. హీస్ మై కజిన్, హీస్ మై బ్రదర్ అని. నాకు చెప్పింది తను వాళ్ళ బావ అని. నాకు తాళి కట్టి నా మొగుడు అని చెప్పింది. నువ్వు కూడా ఉండే కదా అప్పుడు. అది అప్పుడు చెప్పింది నాకు. అప్పుడు నేను అప్పటికే ఆ అమ్మాయికి ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్. నాకు అప్పటి వరకు ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే నా కళ్ళ ముందు జరిగింది కదా. వాళ్ళకి పెళ్లి కాలేదు. ఒకవేళ పెళ్లి అయ్యి ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఎందుకు వచ్చి పెళ్లి చేస్తామంటారు? జస్ట్ లివింగ్ అది మిస్ మ్యాచ్ అవుతుంది అని నాకు తెలిసినా కూడా ఓకే, షీ వాంట్స్ మీ టు బిలీవ్ ఇట్, దేర్ ఇస్ నో రాంగ్ ఇన్ బిలీవింగ్ ఇట్ అని చెప్పి ఐ బిలీవ్డ్ ఇట్. దట్స్ ఇట్. షీస్ ప్లేయింగ్ విత్ ఎవ్రీబడీస్ లైఫ్. ఈవెన్ అక్కడ తరుణ లైఫ్ తో కూడా ఆడుకుంటుంది. కార్తిక్ అయితే ఏమంటున్నాడంట తెలుసా? సాయి బ్రోతో మొన్న మాట్లాడంట కార్తిక్ ఏమంటున్నాడంట తెలుసా? ఆమె ఫస్ట్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఉంటా, లేకపోతే నేనన్నా ఎక్కడికన్నా బయటికి పోయి 10,000 జాబ్ అయినా చేసుకొని మనశ్శాంతిగా ఉంటాను అంటున్నాడంట కార్తిక్. ఎవరికైనా అంతే చిరాకు వస్తుంది. ఐ మీన్ లైక్ తింటున్న ప్రతి ముద్ద దగ్గర నువ్వు తిడుతూ ఉంటే అది ఎలా వెళ్తుంది చెప్పు? నీకు పని వచ్చినప్పుడు ఏమొచ్చి నువ్వు ఇలాగా నువ్వు అలాగా అని అంటావు. అది అయిపోగానే, ఎందుకంటే ఆ రోజు నేను చూసా కదా, చింటూ వాళ్ళు వచ్చారా, మీరు పైన ఉన్నారా, ఆ రోజు ఎంత గొడవ అయింది, నన్ను తిట్టింది, మళ్ళీ కిందకు వచ్చి అంత మార్చేసిందా. అసలు ఎవరు ఏం మాట్లాడుకోలేదు. అలా కిందకి రాగానే షీ అండర్స్టూడ్. ఐ మీన్ అతను వస్తున్నాడని తెలుసు. అప్పుడే చింటూ ఎలా ఫోన్ చేసి రమ్మని చెప్పేశారు అని నన్ను అడుగుతుంది. నాకేదో కమ్యూనికేషన్ తెలిసినట్టు. గాన్ మ్యాడ్ రియల్లీ. అప్పుడప్పుడు ఎట్లా చేసేది, మెడికల్ హెల్ప్ కదా, ఫోన్లు వినేస్తున్నాయి, ఫోన్ హ్యాక్ అయిపోయింది, ఎట్లా చేస్తున్నాయి, అంతా అబద్ధాలు, అన్ని అబద్ధాలు చెరి. ఎవ్రీథింగ్ ఇస్ అ లై. యు నో ఒక్కటి నేను ఎప్పుడు అనుకునేదాన్ని, బికాజ్ షీ ఈస్ అన్ యాక్టర్. యా, యు డోంట్ నో దట్ షీ ఈస్ అన్ యాక్టర్. I know and I believe so much in that acting. She's a real actor. She's an actor. She's playing with people's minds. తను ఆడుకునేది పీపుల్ మైండ్, పీపుల్ వీక్నెస్, పీపుల్. ఎక్కడైనా అబద్ధం చెప్పాము అని చెప్పి తనకి మనం ఒప్పుకున్నాము అని అనుకో, ఎవరైనా ఎందుకు ఒప్పుకుంటారు? విత్ ట్రస్ట్ కదా. ఎవరైనా నీకు చెప్పుకోలేని చెప్పుకున్నారు అంటే విత్ ట్రస్ట్ కదా. అండర్స్టాండింగ్, థింకింగ్ దట్ యూ వుడ్ అండర్స్టాండ్ దట్ నోబడీ ఎల్స్ వుడ్ అండర్స్టాండ్. అలాంటి వాటిని, సెన్సిటివ్ విషయాలను తీసుకెళ్లి బయటికి వెళ్ళి చెప్పి ఆమె ఏమనింది తెలుసా? యు నో వాట్ షీ టోల్డ్? నేను చెరీన్ వదిలేద్దే, దాని ఆఫీస్ వాళ్ళని కాంటాక్ట్ అయితే అది ఇది అనింది. అక్క వద్దక్క, అవన్నీ లైట్ అక్క అని నేను చెప్పా. ఐ టోల్డ్ దెర్. మనం ఉన్నప్పుడు కూడా మన ఇద్దరం ఏం చెప్తుండే, ఎవరిని కాంటాక్ట్ అవ్వకక్క, నీకు ఏం చేయాలని ఉంది, యూ వాంట్ టు బీ విత్ సైడ్, బీ విత్ హిమ్, చేంజ్ హిమ్ అండ్ బీ గుడ్ టు హిమ్. ఇఫ్ యూ డోంట్ వాంట్ జస్ట్ సెండ్ ఇట్ అని చెప్తుండే మనం. నాకు ఆవిడ లాస్ట్ మెసేజ్ రీసెంట్ గా ఏంటి, January 1st ఆ రోజు, December 31st, January 1st రోజునే అనుకుంటా. ఐ మీన్ ఆఫ్టర్ 12 o'clock ఆ టైంలో చాలా సార్లు కాల్ చేసింది. For God's sake, I'll give you Chinu, please answer the call అన్నది. అయినా కూడా I did not answer or I did not even care about that message. ఎందుకంటే నేను స్పిరిచువల్ అవేకనింగ్ లోకి వెళ్ళిన తర్వాత the things that I understood about her, it was next level. నేను ఆవిడకి మెసేజ్ పెట్టాను, ఇలా the reason why you constantly thinking about me is because there's something that you want to trigger me. That is why you're talking and that is why you wanted to poke me. నేను ఎంత మంచిగా చెప్తున్నా కూడా ఆవిడకి అర్థం కాలేదు, వెటకారంగానే అనిపిస్తుంది. అంటే ఆవిడ చాలా వెటకారం. Do you know something? Whatever she spoke about the other person, it's all about her. That is truth. Because if I'm talking about something about someone, right, like ఊరికి కంప్లైంట్ ఇచ్చి ఊరికి ఏం జరగలేదు దాని గురించి జరిగిందని చెప్తే, it's all about us. We don't criticize someone just like that. Yeah.